All of you, good morning sir. నా పేరు నాగేంద్ర ప్రసాద్, మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్ కడప. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ప్లాన్ గురించి చెప్పబోతున్నానండి. ఇది చాలా చాలా ఎక్సలెంట్ ప్లాన్ సార్. ఒక్కసారి ఈ ప్లాన్ కనుక మీరు నీట్గా క్లుప్తంగా క్లియర్గా వింటే అస్సలు ఇక మన లైఫ్లో ఉండే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడవచ్చు. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చండి. అలాంటి అద్భుతమైన ప్లాన్, ఎక్సలెంట్ ప్లాన్, ఇంతవరకు ఎక్కడ రాని ప్లాన్. ఒకసారి జాగ్రత్తగా వినండి సార్, ఓకేనా? రైట్. కంపెనీ పేరండి మెడ్జిల్లా సార్. మెడ్జిల్లా జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ యాక్చువల్గా మనకి మే 2025లో హనుమకొండలో స్టార్ట్ అయినది కంపెనీ. ఇది టోటల్గా జెనరిక్ మెడిసిన్స్ మీద వచ్చిన కాన్సెప్ట్ సార్. ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ మొత్తం టోటల్ ఇండియా వైజ్ మెడికల్ స్టోర్స్ పెట్టాలనేది, అంటే మెడ్జిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్ పెట్టాలనేది ఒక ఉద్దేశంతో వచ్చిందండి. లైక్ మన మెడ్ ప్లస్ ఎలా ఉన్నాయో, తర్వాత అపోలో ఫార్మసీ ఎలా ఉన్నాయో, అలాగా ఇండియా అంతా మనం కూడా మెడ్జిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్ పెట్టాలనే కాన్సెప్ట్ తో ఇది రావడం జరిగింది. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం MLM నెట్వర్క్ ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తాను సార్. యాక్చువల్ గా ఇలాంటి ఒక వండర్ఫుల్ కంపెనీలకి మనం ఎంటర్ కావాలంటే ఏం చేయాలంటే 18+ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరండి, అంటే మేల్ ఆర్ ఫీమేల్, ఆడ లేక మగ, ఎవరైనా ఎంటర్ కావచ్చండి. మ్యాక్సిమం లిమిట్, ఏజ్ లిమిట్ ఏం లేదు. సో మినిమం ఏజ్ లిమిట్ 18+ ఇయర్స్ ఉండాలి. సో ఇలాగ మనం ఎంటర్ అయిన తర్వాత మనకు కంపెనీ ఒక ఐడి ఇస్తుందండి, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో ఐడి నెంబర్ వస్తుంది, దాంతోపాటు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఐడి నెంబర్ మనకు వచ్చిన వెంటనే మనం ఐడిని యాక్టివేట్ చేసుకోవాలండి. ఐడిని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ అన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ అన్ని పొందగలుగుతామండి. సో ఐడి యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం అంటే ఒక మినిమం 2700 డబ్బులు పెట్టాలి సార్. 2700తో మనం ఐడిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2700తో మనం ఐడిని యాక్టివేట్ చేసుకుంటే మనకి ఏం వస్తుంది సార్ అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మన మెడ్జిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్ లో ఉండే మెడిసిన్ తీసుకోవచ్చండి 2700కి ఆన్ ఎంఆర్పితో మనం ఫస్ట్ టైం మెడిసిన్ తీసుకోవచ్చు. సెకండ్ టైం నుంచి మనకు డిస్కౌంట్ లో వస్తుందండి. ఫస్ట్ టైం మాత్రం ఎంఆర్పి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెడ్జిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్ మీ దగ్గర లేకుంటే మనం ఆన్లైన్ లో పెడితే ఒక 1 వీక్ ఆ 10 డేస్ లోపల మనకు వచ్చేస్తారు సార్. టోటల్ దీంట్లో మెడిసిన్స్ ఏమేమి ఉంటాయంటే మామూలు మెడిసిన్స్ సార్. ఇక్కడ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఏమీ ఉండదు. సో ఎక్కడైతే ర్యాంబ్యాక్స్ ఉందో, ఎక్కడైతే సిప్లా ఉందో, ఎక్కడైతే రెడ్డి ల్యాబ్స్ ఉందో, ఎక్కడైతే డాక్టర్ మోర్పిన్ ఉందో, సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో మనం డైరెక్ట్ గా టైఅప్ అయ్యి తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో మెడిసిన్స్ తో పాటు పేస్ట్లు ఉంటాయి, బ్రషెస్ ఉంటాయి, తర్వాత ఇనో ప్యాకెట్స్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి, సోప్స్ ఉంటాయి, విక్స్ వెబ్బరప్ ఉంటుంది, మూవ్ ఉంటుంది, జెండు బామ్ ఉంటుంది. ఇలా 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 ఒక 5000 ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఈ 5000 ప్రొడక్ట్స్ లో మనము 2700 ఎంఆర్పికి మనకి ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చండి. సో ఇక్కడ లైబిలిటీ అయిపోయిందండి. అంటే మనకు కంపెనీకి, అంటే మనం పెట్టిన డబ్బులకి కంపెనీ మనకు ప్రొడక్ట్ ఇచ్చేసింది. ఇక కంపెనీకి మనకు లైబిలిటీ లేదు. తర్వాత ఒక ఎక్సలెంట్ అయిన ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది సార్. ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దీంట్లో ఒక 6 బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే 6 రకాల ఇన్కమ్స్ మనకు కంపెనీ ఇస్తుంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఫస్ట్ ఇన్కమ్ పేరు వచ్చేసి స్పాన్సర్ బోనస్ అంటారు సార్. ఈ స్పాన్సర్ బోనస్ మనకు కంపెనీ ఏ విధంగా ఇస్తుందంటే ఒకసారి వినండి. సో మనకి ఎప్పుడైతే మనం ఇక్కడ ఐడిని యాక్టివేట్ చేసుకున్నామో, సపోజ్ ఒక ఎం అనే పర్సన్ ఐడిని యాక్టివేట్ చేసుకున్నాడు అనుకుందాం. ఇతను ఒక్క ఫ్రెండ్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే, ఏ అనే పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇతను డైరెక్ట్ గా స్పాన్సర్ చేశాడు కాబట్టి, రెఫర్ చేశాడు కాబట్టి, సో ఈ స్పాన్సర్ బోనస్ ఎంత వస్తుందంటే 135 రూపీస్ వస్తుందండి. అంటే 2700లో 5% ఇస్తారండి, 135 రూపీస్ ఇస్తారు. సో ఇది స్పాన్సర్ బోనస్. అన్లిమిటెడ్, మనం ఇంకా ఎంత మందినైనా మనం దీంట్లో మనం చేసుకోవచ్చు. ఇది 1 టైం. ఎప్పుడైతే మనం స్పాన్సర్ చేస్తామో అప్పుడు ఇది 1 టైం మనకు రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ మెంబర్స్ మనము చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ స్పాన్సర్ బోనస్ తీసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ ఇన్కమ్. తర్వాత సెకండ్ ఇన్కమ్ అంటారండి. దీంట్లో వచ్చేసి మనకి బూస్టర్ ఇన్కమ్ అంటారు సార్.
ఈ బూస్టర్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే సెకండ్ ఇన్కమ్. సో ఇక్కడ ఎం అనే పర్సన్ సేమ్ అదే పర్సన్ జాయిన్ అయ్యాడు సార్. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ను ఏ అనే ఫ్రెండ్ని ఇక్కడ స్పాన్సర్ చేశాడు, అదేవిధంగా ఇక్కడ బి అనే ఫ్రెండ్ని కూడా స్పాన్సర్ చేశాడు. సో ఏబి ఇద్దరు వచ్చారు కాబట్టి ఇది బైనరీ కాస్ట్ అనేది బూస్టర్ ఇన్కమ్ చెప్తున్నాను. ఏబి ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరి మీద ఇతనికి అడిషనల్ గా ఇంకొక 135 ఇస్తారండి. దీన్ని బూస్టర్ అంటారు. అంటే రెండు ఐడీస్ టూ ఐడీస్ డైరెక్ట్ మీద ఒక బూస్టర్ వస్తుంది సార్, 1 బూస్టర్ వస్తుంది. సో ఇది ఎంత అంటే అమౌంట్ 135 రూపీస్ ఇస్తారు సార్ ఇంటూ 120 వీక్స్, 120 వారాలు ఇస్తారండి. 135 ఇంటూ 120 వీక్స్ అంటే మొత్తం 16,200 రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 16,200 వస్తుంది సార్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ ఎం అనే వ్యక్తి యాక్టివేట్ అయింది ఐడి, తర్వాత ఏ అనే ఫ్రెండ్ను బి అనే ఫ్రెండ్ను ఇద్దరు ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో ఇద్దరి మీద నుంచి మనకు స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసింది. ఇది కాకుండా అడిషనల్ గా మనకు బూస్టర్ ఇన్కమ్ 2 ఐడీస్ మీద 135 ఇంటూ 120 వీక్స్ వస్తుందండి. ఇది ఇక్కడతో టీం ఆగిపోయినా వస్తుంది సార్. ఇక్కడతో టీం ఆగిపోయినా మనకి 135 ఇంటూ 120 వీక్స్ కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ ఈ సైడ్ ఆ సైడ్ అవసరం లేదు సార్, ఒకే సైడ్ వచ్చినా సార్, ఒకే సైడ్ అంటే ఈ విధంగా అక్కడ బి రాలేదు అనుకుందాం, సపోజ్ ఇక్కడ బి వచ్చాడు అనుకుందాం. సో ఇలా వచ్చినా సరే మనకి అంటే ఇది ఖచ్చితంగా మ్యాచింగ్ మాత్రం కాదండి, ఇలా వచ్చినా మనకి ఖచ్చితంగా వస్తుంది. ఒకే సైడ్ వచ్చినా సార్ ఇద్దరిని చేరిస్తే టీం ఆగిపోతే ఇంత వస్తుంది సార్. నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు సార్. సో 4ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ CDE చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 ముగ్గురు అయ్యారు. సో ఇక్కడ 4 అంటే మొత్తం 4 మెంబర్స్ని మీరు ఇంట్రొడ్యూస్ చేశారండి. సో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తము 4 ఐడీస్ డైరెక్ట్ అంటే 2 బూస్టర్లు అవుతాయండి. 2 బూస్టర్లు అంటే ఎంత అండి అమౌంట్ మీకు వచ్చేది? 2 బూస్టర్స్ అంటే 270 ఇంటూ 120 వీక్స్ అంటే 32,400 రావడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా మీరు ఎలాగైనా సరే అటు ఇటు అనే సంబంధం లేదు, మీరు ఎలాగైనా ఒక 4ని డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేస్తే 2 బూస్టర్లు వస్తాయండి. అంటే 270 ఇంటూ 120 వారాలు వస్తుంది అంటే 32,400 వస్తుంది సార్. ఇది మీకు ఇంకా కొంచెం బాగా చెప్తాను సార్, క్లియర్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కొందరు ఏమంటారంటే సార్ నేను 4 కాదు సార్, నేను డైరెక్ట్గా నాకు 10 మెంబర్స్ ఉన్నారండి, 10 మంది ఉన్నారు. సో 10 మంది నేను ఇక్కడ స్పాన్సర్ చేస్తాను, 10 మందిని డైరెక్ట్గా రిఫర్ చేస్తాను, అప్పుడు నాకు ఎన్ని బూస్టర్లు వస్తాయి సార్ అంటే చెప్తాను సార్. 10 మంది అంటే చూడండి 1 2 3 4 అయినాయి, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9, ఇక్కడ 10 అంటే టోటల్ 10 మెంబర్స్ అయ్యారండి. 10 మెంబర్స్ మీరు డైరెక్ట్గా చేశారు, డైరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేశారు, డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేశారు అనుకుంటే 10 అంటే 5 బూస్టర్లు వస్తాయి సార్. 10 డైరెక్ట్ ఐడీస్, 10 ఐడీస్ డైరెక్ట్గా మీరు చేస్తే ఎన్ని బూస్టర్లు వస్తాయంటే 5 బూస్టర్లు వస్తాయి సార్. 5 బూస్టర్లు అంటే 5 ఇంటూ 135 రూపాయలు అంటే 675 రూపాయలు వస్తుందండి వారానికి, ఇంటూ 120 వీక్స్ అంటే టోటల్గా మీకు చూసుకుంటే టోటల్ 81,000 వస్తుంది సార్ మీకు. ఇక్కడితో టీం ఆగిపోయినా నేను చెప్పేది ఏంటంటే ఈ 10 మందిని మీరు స్పాన్సర్ చేశారు, ఇక టీం ఆగిపోయింది అనుకుందాం, ఇంకెవరు చేయలేదు అనుకుందాం, మీరు చేయలేదు వాళ్ళు కూడా చేయలేదు. సో ఆగిపోయినా మనకు ఈ అమౌంట్ ఇక్కడ కంటిన్యూగా వస్తుంది సార్. ఇది సార్ ఒక ఎక్సలెంట్ ఇంతవరకు మనం చూసిన కంపెనీల్లో ఏ కంపెనీ అయినా కానీ టీం ఆగిపోతే ఇన్కమ్ ఆగిపోతుంది, కానీ ఈ కంపెనీలో టీం ఆగిపోయినా ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ ఉద్దేశంతో మన కంపెనీ ఎక్సలెంట్గా రన్ అవుతుంది సార్, మామూలుగా రన్ కావట్లేదు, సూపర్గా రన్ అవుతుంది. ఇది సార్ ఎక్సలెంట్ ఇన్కమ్. ఇంకా బాగా చెప్పాలంటే మనం 100 ఐడీస్ అనుకోవచ్చండి. 100 ఐడీస్ డైరెక్ట్గా చేసినారు, ఒకదానికి మంచి సర్కిల్ ఉంది. 100 ఐడీస్ డైరెక్ట్ అంటే మనకు 50 బూస్టర్లు వస్తాయండి. 50 బూస్టర్లు ఇంటి 135 అంటే 6,750 రూపాయలు అంటే టోటల్గా 120 వీక్స్ అంటే 8,10,000 వస్తుంది సార్. ఇంకా అక్కడితో టీం ఆగిపోయినా మీరు కంటిన్యూగా ప్రతి వారం 6,750 రూపాయలు తీసుకుంటానే ఉండొచ్చండి. సో ఇలాంటి ఎక్సలెంట్ అనే కాన్సెప్ట్ కంపెనీ డిజైన్ చేయడం జరిగిందండి. ఇది 2వ ఇన్కమ్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక 3వ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం సార్ కాసేపు.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ ఇన్కమ్ ఏమంటారంటే కంపెనీ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారండి, మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. సో ఈ మ్యాచింగ్ ఇన్కమ్లో కంపెనీ మనకు ఏం చేస్తుందంటే ఇక్కడ సేమ్ సార్ మళ్ళీ ఏదనుకున్నాం సేమ్ స్ట్రక్చర్ ఏమని ఒకతను ఇక్కడ ఐడిని యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఏ అనే ఫ్రెండ్ని ఇక్కడ రెఫర్ చేశాడు, స్పాన్సర్ చేశాడు. అలాగే బి అనే ఫ్రెండ్ని కూడా ఇక్కడ రెఫర్ స్పాన్సర్ చేశాడండి. పాత స్ట్రక్చర్ ఏంటి, కొత్తది కాదు, ప్రిపరేషన్ కాబట్టి మళ్ళీ రాస్తున్నా. ఇది లెఫ్ట్ అనుకుంటే ఇది రైట్ అనుకుంటే ఆ రెండు ఇన్కమ్స్ కాకుండా అడిషనల్ గా ఇక్కడ ఏబి అనేది మనకు మ్యాచ్ అయిందండి. అంటే దీన్ని ఏమంటారండి, ఇంగ్లీష్లో పెయిర్ అంటారండి, తెలుగులో జత అంటాము, హిందీలో జోడీ అంటాం. సో ఈ జోడీ ఇన్కమ్ మనకి ఎంత వస్తుందంటే ఈ రెండు మ్యాచ్ అయినందుకు దీంట్లో 10% అండి, అంటే 270 రూపాయలు వస్తుంది. ప్రతి జతకి 270 రూపాయలు వస్తుంది సార్. సో ఇక్కడ నుంచి ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ తరపు నుంచి అంటే మీరు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఏ తర్వాత బి వీళ్ళిద్దరు కూడా వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలి కాబట్టి వాళ్ళు చేస్తా పోతా ఉన్నా. సో మీకు మ్యాచ్ అయితే అంటే లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి మీకు మ్యాచ్ అయితే మీకు ప్రతిసారి 270 రూపాయలు మీకు కంటిన్యూగా రావడం జరుగుతుంది సార్. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. అంటే డైరెక్ట్ గా మనం చేసినా వస్తుంది, మనం కాకుండా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన ఫ్రెండ్స్ చేసిన అంటే మన టీంలో ఉండే మన కొలీగ్స్ అంటే మన లైఫ్ లైనర్స్ అంటారు వీళ్ళని, మన లైఫ్ లైనర్స్ చేసినా కానీ మనకి ఈ విధంగా ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. దీంట్లో మళ్ళీ కండిషన్ ఏంటంటే మనకు 1వ జత నుంచి 250 జత వరకు మనకు ప్రతి జతకి 270 రూపాయలు రావడం జరుగుతుందండి. అలాగే 250 నుంచి 2500 జత వరకు మనకి 405 రూపాయలు రావడం జరుగుతుంది. తర్వాత 2500 అండ్ అబోవ్ నుంచి మనకు 540 రూపీస్ రావడం జరుగుతుంది సార్. సో దీంట్లో మనకు సీలింగ్ అంటారు. ఈ సీలింగ్ మనకు 22,500 ఉంటుంది సార్. ప్రతిరోజు మనము 22,500 తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. సో మేము మా కొలీగ్స్ నా టీంలో ఉండే వాళ్ళము అందరం తీసుకుంటున్నాం సార్. ఇది 22,500 ప్రతిరోజు తీసుకుంటున్నాము. సో ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. ఎందుకంటే కంపెనీ ఎక్కువ వేయదు, ఎందుకంటే సేవింగ్ కంటే ఎక్కువ వేస్తే కంపెనీ కూడా లాస్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు 22,500 సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఒక్క ఇన్కమేనండి, మ్యాచింగ్ ఇన్కమే. మిగతా ఇన్కమ్స్ రెండు కాకుండా 3వ ఇన్కమ్ ప్రతిరోజు సీలింగ్ తీసుకుంటే అవకాశం ఇక్కడ ఉందండి. ఈ విధంగా మేము సీలింగ్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది సూపర్ ఇన్కమ్ అండి. తర్వాత 4th ఇన్కమ్ ఉందండి ఇంకోటి, దాన్ని స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను సార్ మీకు. 4th ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటారు సార్. సో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా చెప్తాను సార్. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ని అంటే అనే పర్సన్ ఒక అతను ఉన్నాడని చెప్పాను. సో ఇతను ఐడిని యాక్టివేట్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని ఇతను డైరెక్ట్గా స్పాన్సర్ చేశాడండి. అది ఒక సైడా 2 సైడా అవసరం లేదు, డైరెక్ట్గా స్పాన్సర్ చేశాడు. స్పాన్సర్ చేస్తే వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్, ఇప్పుడు చెప్పాను కదా 3వ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ ఎంతైతే వాళ్ళు రోజు తీసుకుంటున్నారో దాని నుంచి మళ్ళీ ఇతనికి 10% వస్తుంది సార్. ప్రతిరోజు 10%. సో ఇది ఏ విధంగా వస్తుంది 10% అంటే నీట్గా క్లియర్గా చెప్తాను సార్. అనే పర్సన్ ఒక 10 మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేశారు అనుకున్నాం కాసేపు. చేస్తే ఈ 10 మంది రోజుకు ఒక్కొక్కరు 1,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. అంటే మ్యాచింగ్ బోనస్ టోటల్ ఎంత అవుతుందండి, 10,000 అవుతుంది. ఈ 10,000లో ఇంటూ 10% అంటే మీకు వచ్చేది 1,000 రూపాయలు వస్తుంది సార్. రోజుకు 1,000 రూపాయలు తీసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ అవసరం లేదండి, ఒకే సైడ్ సింగిల్ సైడ్ అయినా కానీ సరిపోతుంది. అంటే మనం ఏం చేయాలంటే కొంతమంది లీడర్స్ని తయారు చేయాలి. ఎట్లా లీడర్స్ని తయారు చేయాలంటే వాళ్ళు సంపాదించుకునే లీడర్స్ని, అంటే వాళ్ళు బాగా ఇన్కమ్ తీసుకునే లీడర్స్ తయారు చేస్తే వాళ్ళు సంపాదించుకునే ఇన్కమ్ మీద నుంచి మళ్ళీ మనకు 10% అంటే హ్యాపీగా ప్రతిరోజు మనకు వచ్చే బిజినెస్ కాకుండా మిగతా ఇన్కమ్స్ కాకుండా ఈ ఇన్కమ్ కూడా మనం వితౌట్ ఎఫర్ట్తో మనం చేసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ అయిన ఇన్కమ్. ఇది యాక్చువల్గా ఎందుకు పెట్టడం జరిగిందంటే మనం లీడర్స్తో సపోర్ట్ చేస్తాము అనే ఉద్దేశంతో కంపెనీ ఈ బోనస్ పెట్టడం జరిగిందండి. ఇది 4వ ఇన్కమ్ అండి. తర్వాత 5వ ఇన్కమ్ని ర్యాంక్ బోనస్ అంటారు సార్.
ఫిఫ్త్ ఇన్కమ్ సార్. ఫిఫ్త్ ఇన్కమ్ని ర్యాంక్ బోనస్ అంటారండి. ర్యాంక్ బోనస్ ఏ విధంగా వస్తుందంటే మన కంపెనీ, సో ఇక్కడ సేమ్ ఎం అనే పర్సన్ ఉన్నారండి. ఇతను ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 100 మందిని, రైట్ సైడ్ ఒక 100 మందిని ఇక్కడ స్పాన్సర్ చేశాడండి. ఈ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఒక 100 మంది చేయొచ్చు, లేకుంటే ఇండైరెక్ట్గా మన టీం తరపు నుంచి 100 మంది అయ్యారు లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ కూడా ఒక 100 మంది అయ్యారండి. అంటే టోటల్గా మనకి 100 పేర్స్ అంటే 100 జతలు అయినాయి సార్. ఎప్పుడైతే ఇది నో టైం లిమిట్ లేదండి, ఎప్పుడైనా కావచ్చు. సో ఈ 100 జతలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు కంపెనీ మనకు ఇక్కడ 9 ర్యాంకులు ఉన్నాయి సార్. 9 ర్యాంక్స్ ఉన్నాయి. 9 ర్యాంక్స్లో ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయినట్టు మనకు ఇక్కడ 100 పేర్స్కి ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయినట్టు మనకి కంపెనీ గుర్తిస్తుంది. ఇక్కడ మనకు 1% ఇస్తారు సార్ నెల. ఎలా ఇస్తారంటే టోటల్ కంపెనీ యొక్క బిజినెస్ లో నుంచి, టోటల్ కంపెనీ యొక్క బిజినెస్ సపోజ్ ఈ మంత్ 1 మంత్ లో టోటల్ కంపెనీ బిజినెస్ వచ్చేసి ఒక ₹1 కోటి జరిగింది అనుకుందాం సార్. 1 సిఆర్ జరిగిందంటే దాంట్లో ఇంటూ 1% అంటే ఎంత సార్? 1 lakh ₹1,00,000 వస్తుంది. ఇది ఎలా ఇస్తారంటే కంపెనీ వాళ్ళు మనలాగా ఇక్కడ ఎంతమంది అయితే 100 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు అందరికి షేర్ ఇస్తుందండి. అంటే డివైడెడ్ బై సపోజ్ 10 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఇక్కడ 10 మందికి షేర్ చేస్తే ఒక్కొక్కరికి 10,000 వస్తుందండి. ఈ ఇన్కమ్ మనకి ఎంతవరకు ఇస్తారంటే 50K వరకు ఇస్తారండి. అంటే 50,000 వచ్చేంత వరకు ఇస్తారు. ఈ మంత్ 10,000 రావచ్చు, నెక్స్ట్ మంత్ 5,000 రావచ్చు, మళ్ళా మంత్ 3,000 రావచ్చు, ఒక మంత్ 20,000 కూడా రావచ్చు. సో టోటల్ కలిపి మనకు 50,000 ఎప్పుడైతే ఈ ఫస్ట్ ర్యాంక్ లో మనకు డబ్బులు వచ్చాయో టోటల్ అంతా కలిపి అంతవరకు ఆగిపోతుంది సార్ ఇన్కమ్. తర్వాత సెకండ్ ర్యాంక్ ఉంటుంది. ఈ సెకండ్ ర్యాంక్ లో 200 అక్కడ నుంచి 200 ప్లస్, ఇక్కడ నుంచి 200 ప్లస్ 200 ప్లస్ 200 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు సెకండ్ ర్యాంక్ అచీవర్ అంటారు. సెకండ్ ర్యాంక్ లో మనకి 200 పేర్స్ కంప్లీట్ కావాలి, అవి కాకుండా ప్లస్. సో దీంట్లో మనకి 1.5% ఇస్తారు సార్. సేమ్ నెల 1 మంత్ లో కంపెనీ యొక్క బిజినెస్ ఎంత జరిగిందో అది డివైడెడ్ బై టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో మనలాగా సెకండ్ ర్యాంక్ అచీవర్స్ వాళ్ళందరికీ ఈక్వల్ గా 1.5% ప్రకారం షేర్ చేస్తుంది. ఇది ₹1,00,000 వరకు. అంటే ఫస్ట్ ఇది 50,000 ఇచ్చారండి, సెకండ్ ది ₹1,00,000 మనకు వచ్చేంత వరకు ఇస్తారు. అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చేసి మనకి 2% ఇస్తారండి. ఇది 2 lakhs వచ్చేంత వరకు ఇస్తారు. అలాగే 4th, 5th, 6th అంటే ఇక్కడ 4 లక్షలు వస్తుంది, ఇక్కడ 8 లక్షలు, ఇక్కడ 16 లక్షలు, ఇక్కడ 32 లక్షలు, ఇక్కడ 64 లక్షలు, ఇక్కడ 1,28,00,000 ఇస్తారు సార్. 1,28,00,000 ఇస్తారు. అంటే టోటల్ గా 9th ర్యాంక్ 9th ర్యాంక్ ఈ విధంగా మనకు రావడం జరిగింది. టోటల్ గా ఈ ర్యాంక్ బోనస్ అన్ని కలిపితే మనకు మొత్తం ఎంత వస్తుందంటే 2,55,50,000 వస్తుంది సార్. సో ఇది మనకు ఓన్లీ ర్యాంక్ బోనస్ మాత్రమే. ఇంతకుముందు నేను చెప్పిన 4 రకాల ఇన్కమ్స్ కాకుండా ఓన్లీ 5వ ఇన్కమ్ ర్యాంక్ బోనస్ మాత్రమే. మనకు టోటల్ 9 ర్యాంక్స్ మనం కంప్లీట్ చేసుకుంటే 2,55,50,000 మనకు వస్తుంది సార్. ఇలాంటి ఎంత ఎక్సలెంట్ బిజినెస్ అంటే అంత ఎక్సలెంట్ బిజినెస్ అంటే ఇది. అలాగే లాస్ట్ సరైన ఒక ఇన్కమ్ ఉందండి. ఆ ఇన్కమ్ ఏమంటామంటే మనం బొనస్ బోనస్ అంటారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్తానండి మీకు. బోనస్ అండి. సో ఇది మనకు ఎక్స్ట్రా అండి. ఈ ఇంతకుముందు చెప్పిన 5 ఇన్కమ్స్ కాకుండా ఇది 6వ ఇన్కమ్ అడిషనల్ గా మనకు ఎంకరేజ్మెంట్ కోసము, మనల్ని ఉత్సాహపరిచే కోసం కొన్ని గిఫ్ట్లు పెట్టడం జరిగింది కంపెనీ. ఆ గిఫ్ట్లలో భాగంగా ఫస్ట్ ది 10 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నామో 10 పేర్స్ అంటే తెలుసు కదండి. సో ఇక్కడ ఎం అనే పర్సన్ ఉన్నాడు. ఎంకి లెఫ్ట్ లో ఒక 10, రైట్ లో ఒక 10 మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ డైరెక్ట్ అది ఇండైరెక్ట్ గా ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో 10 పేర్స్ అంటారు. ఈ 10 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మనకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ వాళ్ళు. ఇది నో టైం లిమిట్ అండి, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా ఉంటుందండి. ₹500 వర్త్ ఆఫ్ అంటారు. కానీ ఇంకా చాలా బాగుంది. ఆ లెవెల్ అంటే నాకు తెలిసి ఒక 800 ₹1,000 అవుతుంది. అలాంటిది ఎక్సలెంట్ అయిన బ్యాగ్ ఇస్తారండి. తర్వాత +25 అక్కడి నుంచి ఒక 20 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మన కంపెనీ ఒక అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద అంటే ఒక ₹1,000 వర్త్ ఆఫ్ మెడిసిన్ కూపన్ తీసుకోవచ్చండి మనము. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 75 ఏళ్ళ వెంటనే
ఒక 3000 వర్త్ ఆఫ్ మెడిసిన్ కూపన్, మళ్ళీ ఒక 5000 వర్త్ ఆఫ్ మెడిసిన్ కూపన్, మళ్ళీ ఒక మొబైల్, తర్వాత ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అండి, ఈవీ వెహికల్, తర్వాత బుల్లెట్, తర్వాత ల్యాప్టాప్, తర్వాత వచ్చేసి సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్, ఇంకా మనకు లాస్ట్కి వచ్చేసి 5 lakhs వాల్యూ చేసే ఒక కార్ ఇస్తారండి. 5 లక్షలు ఇస్తారు మనకు. సో మనం ఆ 5 లక్షలతో మనం ఎంతైనా కార్ కొనుక్కోవచ్చు. సో ఇలాంటి మనకు ఎంకరేజ్మెంట్ కోసం ఒక బోనస్ గిఫ్ట్లు ఉన్నాయండి. ఇవి కాకుండా మళ్ళీ ఇంకా ఆఫర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు తంబోల ఆఫర్ నడుస్తూ ఉంది. సో దానికి గోవా ట్రిప్ ఉంటుంది, అలాగే బ్యాంకాక్ ట్రిప్ ఉంటుంది, అలాగే మలేషియా ట్రిప్ ఉంటుంది, ఇంకా కార్ అచీవ్మెంట్ ఉంటుంది, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సో అలాంటివి కూడా నడుస్తుంటాయి. ఇలాంటి ఎక్సలెంట్ అయిన కంపెనీ సార్, సూపర్ కంపెనీ సార్, సూపర్ గా ఉంది. అందరూ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ప్రతిరోజు 5,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా షార్ట్ టైంలో సార్. నేను కూడా కంపెనీలో ఒక 40 నుంచి 45 డేస్ అయిందండి. ఇప్పటికి దగ్గర ఒక 4 to 5 lakhs నేను ఇన్కమ్ తీసుకురావడం జరిగింది. దానికి ఆ ఇన్కమ్ ప్రూఫ్ కూడా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను సార్ నా ఇంకో దాంట్లో. సో అలాగా ఎక్సలెంట్ అయిన కంపెనీ నడుస్తూ ఉంది. ఓకే సార్, మనము ఎన్నో కంపెనీలు చూస్తుంటాం, ఎక్కడెక్కడో చేసింటాం సార్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక ఊర్లో ఒక మంచి ఫ్యామిలీ ఉందండి, ఎక్సలెంట్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక తాత ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, తర్వాత ఆ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుందండి. ఈ తాతకి ఏమైందంటే ఒకసారి ఆయనకు వయసు దగ్గర వయసు ఎక్కువ అయిపోయింది, చనిపోయే స్థితికి వచ్చాడు. ఇంకా నాకు చనిపోదామని చెప్పేసి అతనికి అర్థమైతే అతనికి వాళ్ళ తాత ఏం చేశారంటే ఒక మంచి వాచ్ ఇచ్చాడండి ఒకటి. సో ఈ వాచ్ నీకు ఎవరైతే బాగా ఉంటారో, ఎవరైతే కేపబుల్గా ఉంటారో వాళ్ళకి ఈ వాచ్ ఇవ్వమని చెప్పేసి అతను చనిపోవడం జరిగింది. ఇతను వాళ్ళ మనవని పిలిచాడండి. పిలిచి, అరే బేటా నీకు నేను ఒక మంచి వాచ్ ఇస్తున్నాను, వాచ్ తీసుకోవాలని చెప్పేసి వాచ్ ఇచ్చాడు గిఫ్ట్గా. అప్పుడు ఆ వాచ్ తీసుకుంటే అతను ఏమన్నాడంటే, సూపర్గా ఉంది కదా వాచ్, బాగుంది అని చెప్తే, అరే బేటా ఇది ఒకసారి పోయి అమ్ముకొని రాపో అన్నాడు. అరే బాగుంది అని చెప్తే నేను ఎందుకు అమ్మాలి, అమ్మాల్సిన అవసరం లేదు కదా, ఎక్సలెంట్గా ఉంది, నేను పెట్టుకుంటానని చెప్పాడు. అలా కాదు, ఒకసారి అమ్మకుండా కానీ దాన్ని వాల్యూ తెలుసుకుని రాకుండా పంపించాడండి. సో వాల్యూ తెలుసుకుందాం అనేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ అంటే ఒక పాత ఇనుప సామాన్లు అమ్మే చోటుకి వెళ్ళాడు. ఎందుకంటే ఇది పాత వాచ్, చాలా పాతది, చాలా ఓల్డ్ది కాబట్టి. వాడు చూసి దీనికి 5 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 5 రూపాయలు వద్దు, నాకు ఇది బాగుంది వాచ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడు. వాళ్ళ తాత అన్నాడు, తాత నేను వద్దండి, నువ్వు పొమ్మన్నావు, వాడు 5 రూపాయలు ఇస్తా అని చెప్పినాడంటే, ఎక్కడికి పోయినావు బేటా అంటాడు. నేను పోయింది ఒక పాత ఇనుప సామాన్ల కాడికి పోయినా అంటే, లేదు అక్కడికి వద్దు, నువ్వు ఈసారి వాచ్లు అమ్మే అంటే వాచ్ షోరూమ్ దగ్గరికి పోయి అక్కడికి పోయి అడుగు, ఇది ఎలా ఉంటుందో, అంటే దీని వాల్యూ ఎంతో చెప్తారని చెప్పేసి అక్కడికి పోయి అడగమన్నాడు. సో మనవాడు మళ్ళీ వెళ్ళి అక్కడికి పోయి అడిగాడు, ఈ వాచ్ చాలా పాతది, మా తాత ఇచ్చినారు, చూడు దీనికి ఎంత వస్తుందో అమ్మాలనుకుంటున్నాం అని చెప్పి. వాడు చూసి, వాచ్ చాలా పాతది, దీనికి ఏమంటే ఆ మెటల్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా కనిపిస్తుంది కాబట్టి ఒక 50 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. 50 రూపీస్ 50 రూపీస్ మరి తక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి మనవాడు ఎన్నికి వచ్చి వాళ్ళ తాత మళ్ళా అన్నాడు, తాత వద్దంటే పంపిస్తున్నావు, వాడు 5 అన్నాడు, వీడు 50 రూపాయలు అన్నాడు, ఏది మరి ఇంత మంచి బ్యూటిఫుల్ వాచ్, ఇంత బాగుండే వాచ్కి ఇంత తక్కువ రేటా, వద్దు అమ్మొద్దు నేనే పెట్టుకుంటాను అన్నాడు. లేదు బేటా, లాస్ట్ ఒకసారి చెప్తున్నా, మ్యూజియంకి వెళ్ళి ఒకసారి దీని వాల్యూ ఎంతనో కనుక్కొని రా, అమ్ముతానని చెప్పు వాళ్ళకి అని చెప్పాడు. చెప్తే లేదా చాలా దూరం ఉంది, నేను వెళ్ళను అన్నాడు. బేటా నా మాట చెప్పేది వినరా, ఇది ఒక్కసారి వెళ్ళరా, ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి బ్రతమలాడితే అప్పుడు ఈ పిల్లోడు చాలా దూరం వెళ్ళాడు. ఇప్పుడు పరిగెడుతూ వెళ్ళేసి అక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం కాడికి పోయి అడిగాడు వాళ్ళని, చూడండి ఈ వాచ్ నేను అమ్మాలనుకుంటున్నాను, ఈ వాచ్ వచ్చిందని చెప్తానే వాళ్ళు దాన్ని చూసి మస్తు ఖుషి అయిపోయి అరే ఎంత మంచి వాచ్ ఇక్కడ తీసుకొని వచ్చాడు, నువ్వు కూర్చోరా బాబు అని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టి లోపలికి పోయి దాన్ని టెస్ట్లు అన్నీ చేసి ఈ వాచ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అంటే లేదు మా తాత ఇచ్చాడంటే, అలాగా చెప్పేసి వాడికి మంచి సీట్ ఇచ్చి ఆడ కూర్చోబెట్టి కూలింగ్స్ తెప్పించి వాడికి మంచి మర్యాదలు చేస్తున్నారు. వీనికి అర్థం కాలే ఎందుకు ఇంత మర్యాదలు చేస్తున్నారని చెప్పేసి. నిజంగా మీ తాత ఇచ్చాడంటే, నిజంగా మా తాత ఇచ్చాడంటే, అరే ఈ వాచ్ అనేది అస్సలు అల్టిమేట్, ఎంత మంచి వాచ్ అంటే అస్సలు ఇట్లాంటి పీస్ దొరకదు, దీనికోసం మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆ మ్యూజియంలో పెట్టాలని చెప్పేసి. సో దీనికి మేము ఇచ్చే రేట్ ఎంతో ఒకసారి మీ తాతగారు కడిపి మాట్లాడదామంటే, లేదంటే నాకే చెప్పండి, మా తాత అవసరం లేదు, ఆయన కొంచెం రాలేకున్నాడంటే, సరే బాబు దీని వాచ్ ఖరీదు 5 CR 5 కోట్లు చేస్తుంది, నువ్వు కావాలంటే ఇంకా ఎక్కువ ఏమన్నా ఇస్తాము, మాకు అమ్ముతావా అని చెప్పారు. చెప్తే వీడు అస్సలు అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్, ఏంటి ఈ వాచ్కి 5 కోట్ల,
అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడుతూ మళ్ళా వాళ్ళ తాత దగ్గరికి వచ్చాడు. వచ్చి తాత నాకు అర్థం కాలేదు, వీడేమో ఫస్ట్ పాత సామాన్లు అంగడేమో 5 రూపాయలు అన్నాడు, వాచ్ ఎంతనేమో వాచ్లో అమ్మే అంగడేమో 50 రూపాయలు అన్నాడు, ఇతనేమో 5 కోట్లు అన్నాడు, ఏంటి తాత ఇది అంటే, అవునరా బేటా నేను చనిపోతున్నా కాబట్టి నీకు ఈ విషయం చెప్తామనేసి నేను నిన్ను పంపించాను. చూడు జీవితం కూడా మనది ఇంతే, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నీ వాల్యూ ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉండాలి. ఇప్పుడు వాచి పాత సామాన్ల దగ్గర 5 రూపాయలు పలికింది, కానీ గడియారం షాప్లో 50 రూపాయలు పలికింది, కానీ దాని విలువ ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటే దాని విలువ 5 కోట్లు పలికింది. అదేవిధంగా నువ్వు ఎక్కడైతే ఉంటావో, నీకు ఎవరైతే వాల్యూ ఇస్తున్నారో, నువ్వు ఎక్కడైతే విలువగా ఉంటావో, ఎక్కడైతే సంపాదించుకుంటావో నువ్వు అక్కడే ఉంటే నీ వాల్యూ పెరుగుతుంది. నిన్ను గుర్తించే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా నిన్ను రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నీకు విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎక్కడైతే సంపాదించుకుంటావో అక్కడికి వెళ్తే నువ్వు అల్టిమేట్గా సంపాదించుకోవచ్చు అని చెప్పాడండి. సో నేను చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎన్నో కంపెనీలు తిరిగింటాం, చేసింటాం. 20 ఏళ్ళ నుంచి ఒకటే కంపెనీలో ఉండింటారు చాలా మంది. ఏమి ఇన్కమ్ ఉండదు, ఏముండదు. ఆ కంపెనీ కోసం అహర్నిశలు కలిసి ప్రయత్నం చేస్తుంటాం, ఆ కంపెనీ కోసం శ్రమ పడుతుంటాం, కానీ మనకి ఇన్కమ్ లేకుండా కష్టపడుతుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క 6 మంత్స్ నేను చెప్తున్నాను, ఒక్క 6 మంత్స్ మాతో కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడొచ్చండి. ఖచ్చితంగా మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకోవచ్చు. అలాంటి ఎక్సలెంట్ కంపెనీ సార్, మాతో కలిసి మీరు జర్నీ చేయండి. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. సపోర్ట్ చేసి మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశాన్ని మేము కల్పిస్తామని మరీ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.